ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే, ప్రతి లగ్నానికి లగ్నం తెలియని వారి రాశి నుంచి కేతువు ఎక్కడుంటే ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తాడు, ఏ విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, అందులో ముఖ్యంగా మీ లగ్నానికి శుభుడైతే శుభగ్రహాలతో కలిసి ఉంటే మరింత శుభ ఫలితాలు ఇస్తాడు. అదే శుభుడై పాపగ్రహాలతో కలిసి ఉంటే శుభ ఫలితాలు తగ్గుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆ లగ్నాలు కొన్ని లగ్నాలకు పాప అవుతాడు కేతు. అలా అయి పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు మీకు పాప ఫలితాలు మరింత పెరుగుతాయి. శుభగ్రహాలతో కలిసి ఉంటే శుభ ఫలితాలు పెరుగుతాయి, పాప ఫలితాలు కొంచెం తగ్గుతాయి. ఇది ముఖ్యంగా ఫార్ములా. అయితే ఇందులో ఆ ఒక్క గ్రహమే కాకుండా మిగతా గ్రహాల యొక్క కాంబినేషన్ బట్టి ప్రతిదీ కూడా ఫలితం ఇస్తూ ఉంటుంది. ప్రతి లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఇస్తారు, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఆ కేతు ఉన్నప్పుడు అనేటువంటి విషయాలను మనం ఒక్కొక్క లగ్నపరంగా తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చిక లగ్నానికి కేతువు శుభుడే, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఎప్పుడు కూడా ఒక ప్లానెట్ శుభ ఫలితాలు మరింత ఎక్కువగా ఇవ్వాలంటే ఇంకొంచెం శుభగ్రహాలతో కలిస్తే మంచి ఫలితాలు ఇస్తుంది. అలా కాకుండా పాపగ్రహాలతో కలిస్తే దాని శుభత్వం తగ్గుతుంది. అయితే ఒక్కొక్కసారి కొన్ని లగ్నాలకు పాప అయినప్పుడు పాపగ్రహాలతో ఎక్కువ కూడుంటే ఎక్కువ పాప ఫలితాలు ఇస్తుంది, శుభగ్రహాలతో కూడుంటే దాని పాప ఫలితాలు కూడా తగ్గుతుంది. అది ఉండేటువంటి స్థానాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇంకా ఇండెప్త్గా అంటే నక్షత్రం బట్టి కూడా ఉంటుంది చెప్పాలంటే. అయితే ఇక్కడ మీ లగ్నానికి కేతువు శుభుడైనప్పటికీ లగ్నంలో ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే, కొంచెం ఇది సహజంగానే వృశ్చిక లగ్నం వారికి సెల్ఫ్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఆ కాంపిటీషన్లో కొంచెం నేను సమ్ టైమ్స్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అనేటువంటి భావన ఇస్తూ ఉంటుంది. రెండవ స్థానంలో కేతు ఉంటే కనుక స్పిరిచువల్ వాటి మూలంగా ధనయోగం జరగడం వస్తూ ఉంటుంది. కాకపోతే తండ్రికి సంబంధించిన వారికి ఎవరికైనా మనీ ఇచ్చే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మూడో స్థానంలో కేతువు వల్ల మీరు చేసేటువంటి జాబ్లో లేనట్లయితే మీరు వెళ్ళేటువంటి ఇంటర్వ్యూస్లో చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఇబ్బంది వస్తుంటుంది. ఎప్పుడైనా మీకు జాబ్లో గుర్తుపెట్టుకోండి. మూడో స్థానంలో కేతు ఉన్నప్పుడు. 4లో కేతు ఉన్నట్లయితే కొంతమంది ఇల్లు బిజినెస్ ఒకే దగ్గర పెట్టుకుంటారు. అలా పెట్టుకోకూడదు. ఇంట్లోనే బిజినెస్ నడిపిస్తూ ఉంటారు. అది పనికిరాదు 4వ స్థానంలో కేతు ఉన్నట్లయితే. అంటే ఎక్కడో చిన్న డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి దానివల్ల. అట్లా అని ఏదో పెద్ద దోషం అని కాదు, కాకపోతే అదంతా కరెక్ట్ కాదనమాట. పంచమ స్థానంలో కేతు అనేటువంటిది పర్టికులర్గా మీకు పంచమం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది గుర్తుపెట్టుకోండి. సంతాన సంబంధించినటువంటి విషయాల్ని, ముఖ్యంగా ఎవరికైనా సంతానం లేదనుకునేటువంటి వారు వృశ్చిక లగ్నానికి పంచమ కేతు ఉన్నప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళడం ద్వారా వారికి సంతానం కలుగుతారు. 6వ స్థానంలో కేతు ఉన్నప్పుడు పర్టికులర్గా ఇది ముఖ్యంగా అప్పుల విషయాన్ని, అంటే తొందరపడి ఏదో రోషానికి పోయి నేను అప్పు చేసైనా సరే ఇది చేస్తాననేటువంటి కొన్ని సందర్భాలు జరుగుతుంటాయి. అటువంటి విషయాలు ఫాస్ట్గా, అంటే తొందరపడి అప్పులు చేయడం మాత్రం చేయకూడదు. 7వ స్థానంలో కేతు ఉన్నట్లయితే అది నీచ స్థానం అవుతుంది. కాబట్టి జీవిత భాగస్వామి ఎంపిక విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. 8వ కేతువు ముఖ్యంగా ఇక్కడ ఎవరికైనా చూడండి, మనం కొన్ని ఆస్తి సంబంధించిన విషయంలో సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. భాగ్యస్థానంలో కనుక కేతు ఉన్నట్లయితే లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. 10వ కేతువు మీరుండేటువంటి కెరియర్లో టాప్ పొజిషన్లోకి తీసుకెళ్తుంది. లాభకేతు ఉన్నట్లయితే మీకు కాస్త వ్యాపార సంబంధించిన విషయంలో సాఫ్ట్వేర్ టెక్నికల్ రిలేటెడ్ వ్యాపారాల్లో యోగం ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. 12వ స్థానంలో కేతు ఉన్నప్పుడు పర్టికులర్గా వివాహం తర్వాత లేదా జీవిత భాగస్వామి పేరు మీద మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన దత్తాత్రేయుడు ఆరాధన చేయండి. అనే విధాలు బాగుంటుంది. చాలామందికి లగ్నం కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తెలియదు. అలాంటప్పుడు కేతుగ్రహం యొక్క ప్రభావం ఎలా పడుతుంది అని చెప్పి తెలుసుకోవాలన్నప్పుడు
కేతువు సహజంగానే ఆటంకాల కారకుడు. ఎందుకంటే ఆయనకు పనిపాటు లేదా మన జాతకంలో వచ్చి ఆయన ఆటంకాలు కలిగిస్తుంటారంటే కాదు. మనం చేసినటువంటి పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అది ఆటంక రూపంలో కేతు రూపంలో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే పూర్వజన్మల్లో మనం ఎవరికైనా కావాలని ఆటంకపరిచాం, వేరే వాళ్ళు పని చేసుకుని ఉంటే అప్పుడు ఏమవుతుందంటే అది ఆటంక రూపంలోకి వచ్చి ఇబ్బంది పెడుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తొలగాలంటే మొట్టమొదటిగా కేతుగ్రహం వల్ల జరుగుతుంది అని మీరు ఎట్లా గుర్తుపట్టాలి? ప్రతిసారి ఆటంకం జరుగుతుంది, లేట్ అవుతుందా ఆటంకం అవుతుందా, రెండు రకాలు. ఇక్కడ లేట్ అవ్వడం ఈజ్ డిఫరెంట్, అప్పుడు శని ప్రభావం. కానీ ఆగిపోతుంది, స్ట్రక్ అయిపోతుంది. ఒక రూట్లో దగ్గరికి వెళ్తున్నారు, అక్కడ కంప్లీట్గా స్ట్రక్ అయిపోయింది, మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది అంటేనే కేతు. ఎందుకంటే రెట్రో ప్లానెట్స్ అంటారు వాటిని. అలాంటప్పుడు ముఖ్యంగా మీరు చేయవలసింది గణపతి ఆరాధన, ఉలవలు దానంగా ఇవ్వడం, ఇవి చేయాలి. మనకి ఈ కేతువు జన్మజాతకంలో మీకు ఉదాహరణకి మీకు అంటే ఫైనాన్షియల్గా ప్రతి దగ్గర స్ట్రక్ అయిపోతుంది అన్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే గణపతిని తలుచుకొని మనీ ఇవ్వడం తీసుకోవడం చేస్తున్నాను మీ లైఫ్లో ఎప్పుడైనా. అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా, ఎందుకంటే మీకు అక్కడ కేతు ప్రభావం ఆ రూపంలో ఉందని అర్థం చేసుకోవాలి. లేదంటే నేను ఎక్కడ ఏ ప్రాపర్టీ కొన్నా కూడా నాకు స్ట్రక్ అయిపోతుంది, అక్కడ ఆ ప్రాపర్టీ కొనడమే పేరుకు కానీ అసలు అది పెద్దగా ఎదుగుదల ఉండట్లేదు అంటే మీ పేరు మీద కొనకండి. ఎందుకంటే మీకు 4th హౌస్ కేతు ఎక్కడో పనిచేస్తున్నాడు అని అర్థం. ఏమి మాట్లాడినా అది లిటిగేషన్ అవుతుంది అని అనుకుంటే కనుక అలాంటి సమయంలో ప్రత్యేకంగా కేతువు 3వ స్థానంలో ప్రభావం ఎక్కువ చూపిస్తున్నాడు. అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కర్పూర వీటికామోద సమాకర్షతి గంతరాయ నమః అని చేసుకోండి. అలా కాదండి మాకు అసలు వివాహ సంబంధించిన విషయాలు ఇదిగో ఇక్కడ దాకా వెళ్ళి సడన్గా అక్కడికి ఆగిపోతుంది అన్నప్పుడు మీరు గణపతి నామంతో పాటు లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః అని చేసుకోండి. కొంతమందికి అసలు పని చేయాలంటేనే ఇంట్రెస్ట్ లేకపోవడము, ఎక్కడ జాబ్కి వెళ్ళినా కూడా అక్కడ ఏదో కారణం చేత ఆగిపోవడం జరుగుతుంది అనుకోండి. అది 2 కారణాలు అవుతాయి. మీ చార్ట్లో ఎక్కడో శనికేతువులు కలిసి ఉంటారు దశమంలో, లేదా శని రాశుల్లో కేతు ఉంటాడు, లేకపోతే శని కేతు నక్షత్ర పరివర్తన ఉంటుంది. అటువంటి కండిషన్స్లోనే అలా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు రెగ్యులర్గా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడము, లేనట్లయితే రావి చెట్టు ఉంటుంది మనకి ఆలయాల్లో, దాని చుట్టూ ఈ యొక్క సర్ప ప్రతిష్ఠ చేసినవి ఉంటాయి, వాటి చుట్టూ ప్రదక్షిణం చేసుకుని వాటి మీద పసుపు నీళ్ళు గంధపు నీరుని అభిషేకంగా చేసి మీరు మీ పనులు మీరు చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా దాని యొక్క శుభ ఫలితం మీరు చూస్తారంటే అక్కడి నుంచి మీకు ఆటంకాలు అనేటువంటివి తగ్గుతాయి. అలాగే మరి కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే కొన్ని విషయాలతో దూరంగా ఉండాల్సి వస్తూ ఉంటుంది. అంటే కొంతమంది చూడండి సంతానం పొందుతారు కానీ సంతానంతో ఎప్పుడు దూరంగానే ఉంటారు, అంటే ఎక్కడో 5వ స్థానంలో కేతు పనిచేస్తున్నాడు. కొంతమంది వివాహం చేసుకొని జీవిత భాగస్వామితో దూరంగా ఉంటూ ఉంటారు, అంటే ఆ అబ్బాయి ఇక్కడ లేకపోతే అమ్మాయి ఇంకో దగ్గర ఎక్కడ ఉండడం, లేకపోతే అమ్మాయి ఇక్కడ ఉంటే అబ్బాయి విదేశాల్లో ఉండడం జరుగుతుంటుంది. వీటన్నిటికీ కారణం ఏమిటి? ఏదైనా ఒక విషయం మీద అందరూ చెప్తున్నా మీకు దాని మీద విరక్తి వైరాగ్యము వద్దనిపించడం జరుగుతుందంటే బికాజ్ ఆఫ్ కేతువు యొక్క ప్రభావం. ఇది మీకు అంటే ఎలాగా ఇప్పుడు కొంతమంది చూడండి ఇంట్లో వివాహం చేసుకోమంటుంటారు కానీ ఇది చేసుకొని అంటుంటాడు. కారణం ఏంటంటే 7th హౌస్కి ఎక్కడో దాని యొక్క ప్రభావం పడింది అని అర్థం. ఆ రకంగా మీకున్నటువంటి గ్రహస్థితి రీత్యా మీరు ఫలానా సంబంధించిన విషయంలో నాకు విరక్తి వైరాగ్యము చాలా ఏదో తెలియని ఒక ఎడబాటు లేనట్లయితే ఆటంకాలు కలుగుతున్నాయంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కేతుగ్రహం దగ్గర దీపారాధన చేసుకుంటూ గోవులకి గ్రాసము తినిపిస్తూ గణపతి ఆరాధన కనుక చేసినట్లయితే 100% మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో లైఫ్లో, దేంతో అయితే విడదీయబడుతున్నారో 100% దాని నుంచి బయటపడడం జరుగుతుంది. ఇక మీరు ఒక్కొక్క విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక గ్రహ సంబంధించినటువంటి ఫలితాలు బ్యాడ్గా వస్తున్నాయి అంటే మీ పర్సనల్ చార్ట్లో ఆ గ్రహానికి సంబంధించిన వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది. అంటే 4th హౌస్లో ఉంది అప్పుడు మీ పేరు మీద ప్రాపర్టీస్ ఉండకపోవడం మంచిది, గుర్తుపెట్టుకోండి. లేదండి 12th హౌస్లో ఉంది మీ పేరు మీద ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోవడం మంచిది. లేదండి బుధరాశుల్లో ఉంది కేతు ఎక్కువగా
లేదా బుధుడితో కలిసింది, మీ పేరు మీద బిజినెస్లు ఉండకపోవడం మంచిది. అలాగా అసలు ఏ రాశుల్లో ఉంది, ఏ సంబంధించినటువంటిది ఎలా ఉంది అనేటువంటిది తెలుసుకోవాలి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మరి చాలామందికి సందేహం వస్తుంది, ఏమండి మరి పిల్లల స్థానంలోని వివాహ జీవిత భాగస్వామి స్థానంలోని పెళ్లి చేసుకోకూడదు అంటే అలా కాదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్లల్ని దూరంగా పెంచాల్సినటువంటి స్థితిలో వస్తాయి. అలాంటప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. కొన్నిసార్లు జీవిత భాగస్వామితో దూరంగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకపోతే అక్కడ ఇబ్బంది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ప్రతిరోజు లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయండి, అనే విధాలు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.